దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాలం మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ యొక్క లైవ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం బైబిల్ తరగతుల్లోనికి వెళ్దాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు కొరింథీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి ప్రార్థనతో ఈ యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిస్తాం. సో అందరు కూడా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. శిబర కరబరబ. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. మహాగరుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయనా, ఉదయం నుంచి ఇప్పటి వరకు నాయనా మీ యొక్క రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయనా. వందనాలు తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్. ప్రభా, మా మధ్యలోనికి సమయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నాయన. మా యొక్క మనస్సును, మా శరీరాన్ని నాయన, మా యొక్క ఆలోచనలను, మా యొక్క హృదయ వాంఛలను మీ ఆధీనంలో తీసుకోండి నాయన ప్రభా. మీ చిత్త ప్రకారం నాయన మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్. అయా, అనేక కృపలో నాయన మమ్మల్ని వర్ధిల్ల చేయండి నాయన ప్రభా. నీ కాపుదల సంరక్షణ మాకు దయచేయండి నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. ప్రతి ఇంటిలో ఉన్న అవసరాలు తీర్చండి నాయన ప్రభా. అయా, మా తలంపంతా నీవే నాయన యేసయ్యా తండ్రి. నాయన మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం నాయన తండ్రి. స్తోత్రం. మీరే మా సర్వస్వం నాయన. మార్గం నీవే, సత్యం నీవే, జీవం నీవే నాయన. స్తోత్రం. హల్లెలూయా. మా కాపరి నీవే, మా మేపరి నీవే, మా ఊపిరి నీవే నాయన. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ. ఇదిగో తండ్రి, రాత్రి కాలంలో తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించు ఉండగా ప్రభా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం ఒక పాటతో ప్రభుని స్తుతించి ఆరాధిస్తాం. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నా తలంపంతా నీవే యేసయ్యా అనే పాటను మనం పాడుతూ ప్రభుని స్తుతించి ఆరాధిస్తాం. థ్యాంక్ యూ జీసస్. నా తలంపంతా నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే కదయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే కదయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభా, మా తలంపు నీవేనైనా, మా ఆశ నీవేనైనా యేసయ్యా. మా గమ్యం నీవే తండ్రి యేసయ్యా. స్తోత్రం ప్రభా. నీ రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి నైనా ఈ సాయంకాలం ప్రభా. ప్రాణమంతా విచ్చిన్నది నీకై నిరతం, ప్రాణమంతా విచ్చిన్నది నీకై నిరతం. నీవే నాకు సర్వం ప్రభువా, నా తలంపంతా నీవే యేసయ్యా. స్తోత్రం నాయనా యేసయ్యా తండ్రి. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ప్రభా నిన్నే ఆరాధిస్తున్నాం నాయన. నీవే సర్వశక్తిమంతుడవు, నీవే రాజుల రాజు, ప్రభుల ప్రభుడవు నాయన. సర్వాధికారి నీవే రాజా. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ.
ప్రైజ్ యు లార్డ్, వర్షిప్ యు లార్డ్. స్తోత్రం. నశించిపోతున్న ఆత్మల భారం నాలో రగిలే, నిన్ను ఎరుగక నశించిపోతున్న ఆత్మల భారం నాలో రగిలే. నీకై నేను ముందుకు సాగేదా, నా తలంపంతా నీవే యేసయ్యా. అవును తండ్రి, నశించిపోయే ఆత్మలు ఎంతో మంది ఉన్నారు ప్రభా ఈ లోకంలో. ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి నాయన. అయా నీ రక్షణ సువార్తను అందించండి ప్రభా. స్తోత్రం రచా. నా ప్రియ భారతం శాంతి సమాధానం దయచేయమయ్యా. నలిగిపోతుంది నా ప్రియ భారతం శాంతి సమాధానం దయచేయమయ్యా. రక్షణానందం నింపుము దేవా, రక్షణానందం నింపుము దేవా. నా తలంపంతా నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే కదయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవైన భాగ్యం యేసయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు లార్డ్, వర్షిప్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును తండ్రి, అయా మా తలంపు మా సర్వము నీవేనైనా ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ప్రభా నీ మాట కోసం వేచినారు, బిడ్డలందరితో మీరు మాట్లాడమని మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం విన్నటువంటి పాట బ్రదర్ జో మధు, సిస్టర్ వీణా జెస్సి, వీళ్ళు చెన్నై నుండి నేను రక్షణ పొందుకొని సేవలో సాగుతున్నటువంటి ఆ తొలి దినాలలో వీరి పాటలు నేను బాగా వినేదాన్ని. ఎన్ని తలచినా ఏది అడిగినా ఈ పాట వీళ్ళు రాసిందే. ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి, మంచి స్నేహితుడు అనే పాట, చాలా పాటలు వీళ్ళు రాశారు. సో అది విన్నప్పుడు నాకు చాలా ఉజ్జీవంగా ఎంతో బలంగా అనిపించేది అనమాట. సో ఈరోజు ఎందుకు ఆ పాట వర్షిప్ చేయాలనిపించింది. సో దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు చాలా ఇంపార్టెంట్ వాక్యము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఇది వివాహం గురించి, మ్యారేజ్ గురించి, భార్యాభర్తల గురించి మరి ముఖ్యంగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. చాలామంది మన క్రైస్తవుల్లో మ్యారేజ్ చేసుకోకుండా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. ఫాదర్స్, ఉదాహరణకి ఫాదర్స్ ఉన్నారు. వాళ్ళు సమర్పించుకుంటారు, దేవునికి సమర్పించుకొని మరి వివాహం లేకుండా దేవునికి మాట ఇచ్చి జీవితాంతం కూడా వాళ్ళు అలాగే సేవ చేస్తారు. ఫాదర్స్ కానీ, కన్యాస్త్రీలు, సిస్టర్స్. అలాగే ప్రొటెస్టెంట్ సహోదరులలో కూడా చాలామంది, కొన్ని డినామినేషన్స్ వివాహం చేసుకోకుండా సమర్పించుకునే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి పెంతెకోస్తు మిషన్లో కొంతమంది అలాగా కొన్ని పరిచర్యలు చేస్తూ ఉన్నారు. అయితే ఇది వాక్యానుసారంగా కరెక్టేనా, బైబిల్లో అసలు ఉందా ఇలాగా అనేది మనం పరిశీలిస్తే బైబిల్లో ఈ విషయాల గురించి స్పష్టంగా ప్రభు రాశాడు. బైబిల్లో 7వ అధ్యాయంలో మనం చూసిన పౌలు గారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, వివాహమైన వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, క్రైస్తవులు అంటే ఇద్దరు క్రైస్తవులే అయితే, దేవుని నమ్మిన బిడ్డలే అయితే, ఇద్దరు కూడా ప్రభు ప్రేమను కలిగి మరి తన భార్యను అతను మంచిగా చూసుకోవాలి,
అలాగే భార్య భర్తను మంచిగా చూసుకోవాలి. తన యొక్క ధర్మాన్ని వాళ్ళు వారి వారి ధర్మాలను వారి వారి బాధ్యతలను నిర్వహించాలి. ఎవరి మీద ఎవరికి అధికారం లేదు. ఇక్కడ అధికారం కాదు, ప్రేమ. ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. నేను గొప్ప నువ్వు గొప్ప అని కాదు. నేను పురుషుణ్ణి అనే అహంకారం అబ్బాయిలకి జెంట్స్కి ఉండకూడదు. స్త్రీలు కూడా మరి నీకంటే నేనే ఎక్కువ, నేనే సంపాదిస్తున్నాను, లేకపోతే కొంతమంది స్త్రీలు ఉంటారు భర్త కంటే భార్య శాలరీ ఎక్కువ ఉందనుకోండి, సపోజ్ చాలా డామినేట్ చేస్తారు అలాంటి ఆడవాళ్ళు. లేకపోతే కట్నాలు ఎక్కువ తెచ్చారనుకోండి, వాళ్ళు కూడా చాలా అధికారం చెలాయిస్తూ ఉంటారు ఇంట్లో అత్తమామ మీద. మరి చాలా పొగరుగా గర్వంగా ఉంటారు. అలా ఉండకూడదు. ఇద్దరు కూడా ప్రభునందు ఒకరికొకరు విధేయులై ఉండాలి. ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి, గౌరవించుకోవాలి. ఒకరినొకరు వారి వారి ధర్మాలను చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఫాస్టింగ్ ప్రేయర్స్ అని ఉపవాసాలని చేస్తూ ఉంటారు. ఒకళ్ళు 3 డేసా లేకపోతే 7 డేసా కొన్ని డేస్. సో ఆ ఫాస్టింగ్ ప్రేయర్ చేసినా కూడా భార్య భర్తల యొక్క పర్మిషన్ తీసుకోవాలి. భర్తకు సమ్మతిస్తేనే, భార్య సమ్మతిస్తేనే మరి వాళ్ళు అంటే ఫాస్టింగ్ ప్రేయర్ అలా చేసినప్పుడు, కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనలు చేసినప్పుడు భార్య భర్తలు మరి దూరంగా ఉంటూ ఉంటారు. సో అలాంటి సమయంలో మీరు ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకొని సమ్మతితోనే మీరు ఆ విధంగా ప్రార్థన కోసం మీరు సపరేట్గా ఉండొచ్చు. కానీ మీరు త్వరగానే మీరు కలుసుకోవాలి, మళ్ళీ మరి ఐక్యం అవ్వాలి. భార్య భర్తను ఎడబాయకూడదు, భర్త భార్యను ఎడబాయకూడదు. సో కొంతమంది ఇప్పుడు సపోజ్ భర్త ప్రభుని నమ్ముకున్నాడు, భార్య నమ్ముకోలేదు. ఆల్రెడీ పెళ్ళైపోయిన తర్వాత ఇంకేం చేస్తారు? ఇంకా నాకు ఈ భార్య వద్దు, ఈమె ప్రభుని నమ్ముకోలేదు కాబట్టి నాకు ఈమె వద్దు, ఈమె పూజలు చేస్తూ ఉంది, లేకపోతే ఈమె వేరే దేవుని ఆరాధిస్తుంది కాబట్టి నాకు వద్దు అని భర్త చెప్పడానికి వీల్లేదు. అలాగే భార్య కూడా ఆమె దేవుని నమ్ముకుంది కానీ తన భర్త మారలేదు, తను ఒక అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నాడు అనుకోండి, భార్య అతన్ని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు నీ విశ్వాసం వలన, అంటే భార్య యొక్క విశ్వాసం వలన, భర్త యొక్క విశ్వాసం వలన ఆ యొక్క భర్త కావచ్చు భార్య కావచ్చు వాళ్ళు పవిత్రపరచబడతారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ భర్త ఇంకా మారలేదా, భార్య మారలేదా, డోంట్ వరీ, వాళ్ళని విడిచిపెట్టొద్దు. ప్రార్థన చేయాలి వారి కోసం. కొన్ని రోజులైతే తప్పకుండా వాళ్ళు మారుతారు. లేదు కొంతమందికి నాకు ఇంకా వద్దు, నేను ఈ భర్తతో నేను ఉండలేను, నాకు చాలా కష్టంగా ఉంది, లేదా ఈ అమ్మాయితో నేను ఉండలేను అని అంటే ఓకే, నీకు ఫ్రీడమ్ ఉంది. నీకు ఎట్లాంటి నిర్బంధం అంటే స్ట్రిక్ట్గా లేదు, నువ్వు ఆమెతోనే ఉండాలని లేదు. కొన్ని ఫ్యామిలీస్ నేను చూశాను, భర్తకి భార్యతో ఎంతో సమస్య, చాలా భయంకరమైన సమస్యలు. అలాగే భార్యకి కూడా సమస్య. ఒక అమ్మాయి నేను డీల్ చేశాను. ఏంటంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయికి పాప పుట్టింది. ఆ భర్త అసలు ఆ అమ్మాయిని ఏం పట్టించుకోడు, డబ్బులు ఇవ్వడు, ఏమి ఇవ్వడు, ఆమెకి ఏమి కావాలా ఏమి చూడడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ అమ్మాయి మరి పచ్చి బాలింతరాలు, చిన్న పాపకి బేబీకి పాలు ఇవ్వాలి, మరి ఆమె మంచిగా తినాలి కదా, ఏమీ లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి అన్ని పనులు అన్నమాట. ఇంట్లో అంత పని చేసి వాళ్ళందరూ టిఫిన్లు చేసి లాస్ట్కి ఈమె తినాలన్నమాట. చూడండి ఎంత ఆమెకి, అమ్మాయికి ఎంత ఆకలిస్తుంది, ఎంత నీరసంగా ఉంటుంది. భోజనం కూడా ఎప్పుడో 3-4 గంటలకి. ఫ్రీడమ్ లేదు ఆమె ఇంట్లో. ఫోన్ చేసి వాళ్ళ అమ్మ నాన్నతో కూడా మాట్లాడడానికి లేదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆమె గమనించింది ఏంటంటే వాళ్ళు ఎలా అయినా సరే ఈ అమ్మాయిని చంపడానికే చూస్తున్నారు. అంటే వీళ్ళు కొంచెం పేదవాళ్ళు, వాళ్ళు కొద్దిగా డబ్బు ఉన్నవాళ్ళు. సో వీళ్ళకి సపోర్ట్ లేదు, ఈ అమ్మాయికి సపోర్ట్ లేదు, ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా అమ్మాయి నాకు ఫోన్ చేసింది, అక్క నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నేను బయటికి రావాలి, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకురండి అంటే దేవుని కృప వలన మరి, ఎందుకంటే ఆమెకి ప్రాణగండ ఉంది, ఆహారం లేదు, ఆమె సిక్ అయిపోతుంది, చిన్న బేబీ కూడా చాలా ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఆ పాపకి హెల్ప్ చేశాను, తను బయటికి రావడానికి. తను వచ్చేసింది, ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా
మరి అబ్బాయి కనీసం ఆ అమ్మాయిని చూసుకోవడానికి డబ్బులు పంపించడం కానీ, లేకపోతే నేను చూసుకుంటాను కానీ, ఏమైందని కానీ ఏమీ అడగలేదు, ఇంతవరకు కూడా అడగలేదు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. అలాంటి మగవాళ్ళు ఉన్నారు, అలాంటి భర్తలు ఉన్నారు, మరి అలాంటి అత్త మామలు ఇంట్లో ఉన్నారు. అలాగే ఆడవాళ్ళు ఏం తక్కువ లేదు. ఒక ఫ్యామిలీలో చూశాను, ఒక అమ్మాయి భార్య ఎంత అంటే భర్తను కూడా కొట్టేసి చాలా అంతా రభస చేసేసి బయట అంతా గోలగోల చేసి పెళ్ళయి 5 సంవత్సరాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ గోడ చేసి వెళ్ళిపోయిందండి. అలాంటి అమ్మాయితో అలాంటి స్త్రీతో కాపురం చేయాలంటే ఆ అబ్బాయి కూడా ఎంత బాధ ఉంటుంది, ఆ అత్తమామ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు పర్సనల్గా. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళతో మీరు ఫ్రీడమ్ కోరుకుంటున్నారా? నిర్బంధం లేదు, మీరు ఫ్రీడమ్ విడాకులు తీసుకోవచ్చు అని ప్రభువే చెప్తా ఉన్నారు వాక్యంలో. అయితే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, భార్యాభర్తలు మీరు ఒకవేళ సపోజ్ నీకు ఇంకా పెళ్ళి కాలేదు, వివాహం చేసుకోవాలనుకుంటున్నావు, అయితే నువ్వు ఎలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి? నువ్వు విశ్వాసివైతే విశ్వాసినే వివాహం చేసుకుంటే మంచిది. లేదు కొంతమంది ఉంటారు, అబ్బాయిని నేను మార్చుకుంటానండి, అమ్మాయిని మార్చుకుంటాను, నన్ను చాలా ప్రేమిస్తుంది, నన్ను చాలా ప్రేమిస్తాడు, నేను చెప్తే వింటాడు, వింటుంది, పెళ్ళైన తర్వాత మారుతారు అని వివాహం చేసుకున్నారనుకోండి, వాళ్ళు నిజంగా మారుతారా లేదా నీకు ఎలా తెలుసు? గ్యారంటీ ఉందా? ఒక్కసారి వివాహం అయిన తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఎలా చెప్తే అట్లా వినాల్సి వస్తుంది, లేకపోతే అక్కడ గొడవలు అయిపోతాయి, విడిపోయే పరిస్థితులు వస్తాయి. ఒక దేవుడి విషయంలో చాలా గొడవలు వచ్చేస్తాయి, మరి అమ్మాయి విషయంలో కూడా అంతే. కాబట్టి తొందరపడి అన్యులని వివాహం చేసుకోవద్దు. నువ్వు విశ్వాసివైతే నువ్వు విశ్వాసినే వివాహం చేసుకో. ఓకే, వివాహం చేసుకునే వాళ్ళకి వివాహం చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ బాధ్యత, వాళ్ళ కుటుంబ బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి. భర్తను గౌరవించాలి, భార్యను గౌరవించాలి, భర్త భార్యను ప్రేమించాలి. అయితే పౌలు గారు ఏమంటున్నారంటే, ఇప్పటి కాలంలో అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాశాడు, అప్పుడే ఆయన అట్లా రాశాడంటే మరి ఇప్పుడు ఈ కాలం 2000 ఇయర్స్ ఈ సమయంలో మనం చూస్తే చాలామంది యూత్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెళ్ళి అంటే భయపడుతున్నారు. అమ్మో మాకు వద్దు, ఆ పెళ్ళి వద్దు, మేము ఇలాగే ఉంటాం, సింగిల్గానే ఉంటాం. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే చాలా కుటుంబాలు చూస్తున్నారు భార్య భర్తలు విడిపోవడం, వాళ్ళ గొడవలు, వాళ్ళ కలహాలు, వాళ్ళ కుటుంబాల్లో వచ్చే కష్టాలు, శ్రమలు, బాధలు చూసి వాళ్ళకి ఇక విరక్తి కలిగింది. నాకు ఇక వివాహం వద్దు, నేను ఇలాగే ఉంటాను అని వాళ్ళు చాలామంది డిసైడ్ అయిపోతున్నారు. లేదా కొంతమంది అక్రమంగా వెళ్ళిపోతున్నారు, తనకు ఇష్టమైన వాళ్ళతో ఉండడం, కొన్ని రోజులు ఉండడం, తర్వాత వదిలేయడం, మళ్ళీ ఇంకెవరైనా నచ్చితే అట్లా. అంటే ఒక పద్ధతి, ఒక క్రమం లేకుండా అయిపోతున్నారు. అలా కాకుండా పౌలు గారు ఏమంటున్నారంటే, మీరందరూ కూడా నాలాగా ఉండాలని కోరుతున్నాను. నాలాగా అంటే అర్థం ఏంటి? పౌలు గారికి వివాహం కాలేదు, మరి విధవరాళ్ళతోటి, అంటే భర్త లేని చనిపోయిన వాళ్ళతోటి, అది భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, లేదా వివాహం కాని వాళ్ళతోటి నేను చెప్తున్నాను, మీరు హాయిగా సంతోషంగా ఏ చింత లేకుండా, ఏ తొందర లేకుండా మీరు జీవించాలి అంటే మీరు వివాహం చేసుకోకుండా ఉంటేనే మంచిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. ఇది దేవుడు ఒక్కొక్కరికి అనుగ్రహించే కృపావరం. ఇప్పుడు కొంతమందికి దేవుడు వివాహం చేసుకోవడానికి అనుమతి ఇస్తాడు, వాళ్ళకి ఆ వరం ఇస్తాడు, వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోగలరు, కుటుంబాన్ని నడిపించుకోగలరు. ఇంకా కొంతమంది, తక్కువ మంది, 100లో 1-2 మెంబర్స్ మాత్రమే వివాహం చేసుకోకుండా దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు అంటే ఉట్టిగా ఏదో గాలికి తిరగడం కాదు. వివాహం చేసుకోకుండా ఉట్టిగా ఉంటే ఏం లాభం? ఏదన్నా ఒక గోల్ ఉండాలి కదా. దేవుని సేవ కోసం సమర్పించుకొని అలా ఉంటే వాళ్ళ జీవితం ద్వారా ఏదైనా ప్రయోజనం ఉంటుంది. అంతేగాని వివాహం చేసుకోకుండా ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ, ఫ్రెండ్షిప్ చేస్తూ సంబంధం కలిగి ఉంటే అది పాప జీవితం. అలాంటి జీవితం దేవుడికి ఇష్టం లేదు.
సో పౌలు గారు ఏమంటున్నారంటే మీరు నాలాగా ఉండాలి. అయితే వివాహము చేసుకున్నటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు పెళ్ళైన భార్య భర్తలు ఉంటారు. సో భార్య పని ఏంటి? నా భర్తని సంతోషపెట్టాలి, ఆయనకి ఏది వంట ఇష్టము, ఆయనకి ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఆయనకి ఏ డ్రెస్ వేసుకుంటే ఇష్టము, ఏ విధంగా మాట్లాడితే ఇష్టము, ఎప్పుడు ఎలా, అన్ని భర్తను సంతోషపెట్టే విధంగానే ఆమె ఆలోచిస్తుంది 90%. అదేవిధంగా భర్త కూడా నా భార్యను ఎలా సంతోషపెట్టాలి, నా భార్యకి ఏది ఇష్టము, ఆమెకి ఏం కొనివ్వాలి, ఆమెకి ఏమి తింటుంది, ఆమెకి ఏ విధంగా ఉండాలి అనేది, ఆమెకి ఇంట్లో కావాల్సిన వస్తువులేంటి, సరుకులేంటి, అన్నీ ఆమెను ఎలా సంతోషపెట్టాలి అనేది భర్త ఆలోచిస్తాడు. కానీ పెళ్ళి కానటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళు దేని గురించి ఆలోచిస్తారు? నేను ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి. వివాహం కానటువంటి వాళ్ళు, దేవునిలో ఉన్నటువంటి వాళ్ళు, దేవుని సేవ చేసేటువంటి వాళ్ళు, నేను ప్రభు సేవ ఎలా చేయాలి, ప్రభు కార్యాల గురించి వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉంటారు. నేను ప్రభు సేవలో ముందుకు వెళ్ళాలి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలి, దేవుని ఎలా నేను సంతోషపెట్టాలని దేవుని విషయాలలో ఆలోచిస్తారు. కాబట్టి నీకు వివాహం కాలేదా? పౌలు గారు చెప్తున్నారు, ఇంకా నువ్వు మ్యారేజ్ కోరుకోకు. ఇప్పటి కాలాన్ని బట్టి సమయం సంకుచితంగా ఉంది, ప్రభు రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మీరు దేవుడి కొరకు జీవిస్తేనే చాలా మంచిది. అంటే ఇదేం బలవంతం కాదు. ఒకవేళ మీకు వివాహం చేసుకోవాలని అనిపిస్తే చేసుకోండి, మంచిదే. వివాహం చేసుకోవడం తప్పేమీ కాదు, పాపమేమీ కాదు. కానీ ప్రభు కోసం నేను ఆయన కోసం ఉండాలి అని అనుకుంటే ఇంకా మంచి పని మీరు చేస్తున్నారు. ఒక తండ్రి తన కుమార్తె అడుగుతుంది, డాడీ నేను వివాహం చేసుకోను, నేను ఇలాగే ఉంటాను అంటే ఓకే, తండ్రి పర్మిషన్ ఇవ్వాలి. ఓకే అమ్మ నీ ఇష్టం అంటే అతను చాలా మంచి పని చేస్తున్నాడు. లేదు అమ్మాయికి మ్యారేజ్ చేయాలి అని తండ్రి ఆశించాడు అనుకోండి, అతను కూడా మంచి పని చేస్తున్నాడు. కానీ వివాహం చేయని తండ్రి ఇంకా మంచి పని చేశాడు అని పౌలు గారు చెప్తా ఉన్నారు. సో పౌలు గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, మీరు సున్నతి గలవారై రక్షించబడ్డారా? మీరు సున్నతి కావాలని కోరుకోవద్దు. లేదా సున్నతి లేకుండా మీరు రక్షించబడ్డారా? సున్నతి లేకుండా రక్షించబడిన వాళ్ళు మీరు సున్నతి కావాలని కోరుకోవద్దు. సున్నతి గలవారు రక్షించబడితే ఆ సున్నతిని మీరు రద్దుపరుచుకోవాల్సిన అవసరము లేదు. అంటే ఆ కాలంలో యూదులు, మెయిన్గా యూదులు వాళ్ళు సున్నతి చేయించుకునే వాళ్ళు కదా. సో కంపల్సరీగా మరి వాళ్ళు ప్రభుని నమ్ముకుంటే, ప్రభుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ సున్నతి అనేది అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు బ్యాప్టిజం, మనకి బ్యాప్టిజం తీసుకుంటాం అంతే, సున్నతి అవసరం లేదు. సో ఆ కాలంలో యూదులకి ఆయన చెప్తున్నాడు. ఆ కాలంలో బానిసలు అంటే దాసులు కూడా ఉండేవాళ్ళు. ఒక ఇంట్లో దాసులుగా ఉంటూ బానిసలుగా ఉండి పని చేసేవాళ్ళు అనమాట. సో ఒకవేళ నువ్వు దాసుడుగా ఉండి రక్షించబడ్డావా, నీవు స్వతంత్రుడుగా అవ్వడానికి నీకు శక్తి ఉంటే నువ్వు స్వతంత్రుడు అయిపోవచ్చు. అంటే వాళ్ళు డబ్బులు కట్టి బయటికి వచ్చేస్తారనమాట. సో ఇప్పటి కాలంలో అయితే ఎవరికి అట్లాంటి పరిస్థితి లేదు, అలాంటి దాసత్వం లేదు. సో కానీ మీరు ఎవరికి, మనుషులకి ఎవరికి కూడా దాసులుగా అవ్వద్దు అని చెప్తున్నారు. మనం దేవునికే దాసులు అవ్వాలి, కానీ మనుషులకి దాసులని కావద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో వివాహము అయిన వాళ్ళు చాలా మరి కుటుంబంలో ఎన్ని సమస్యలండి, కుటుంబ సంసారంలో ఏమంట ఒక సామెత ఉంది కదా, సాగరాన్ని అయినా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదడం చాలా కష్టం. సంసారం ఒక చదరంగం. సంసారం మీద ఎన్నో మన మూవీస్ చూసాము, ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు ఎన్నో మనం చూసాం. మనం అందరం కూడా కుటుంబాల్లోనే పుట్టి పెరిగాం. సో మనకు తెలుసు ఫ్యామిలీలో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇప్పుడు దేవుని సమయం తక్కువ ఉంది, సమయం చాలా సంకుచితంగా ఉంది. కాబట్టి నేను దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి, దేవుని కొరకు ఉండాలి. ఎవరైనా భర్త చనిపోయారు, భార్య ఉంది, విధవరాలుగా ఉంది, లేదా హస్బెండు పురుషుడు భార్య చనిపోయింది, ఓకే మీరు మళ్ళీ వివాహం చేసుకోవాలంటే చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు సింగిల్గా ఉండాల్సిన అవసరం లేదు, చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ లేదు నేను ఇలాగే
దేవుని కొరకు జీవిస్తాను, దేవుని పనిలో నేను ముందుకెళ్తాను అని దేవుని సేవ చేస్తానంటే వాళ్ళు ఇంకా చాలా ధన్యులు అనమాట, మరి ధన్యులు అని చెప్తున్నారు. సో మొత్తం ఈ చాప్టర్ అంతా కూడా ప్రభు ఇదే చెప్తున్నారండి, వివాహం గురించి. సో భార్య భర్తలు, నువ్వు వివాహం అయింది కానీ నువ్వు నీ భార్యను విడిచిపెట్టకూడదు. నాకు ప్రభు కావాలి, నేను ఇంకా వెళ్ళిపోతాను, చర్చిలో ఉంటాను అలా అనుకోవద్దు. నీ భార్యను చూసుకోవాలి, నీ పిల్లల్ని చూసుకోవాలి, నీ కుటుంబాన్ని చూసుకోవాలి. కొంతమంది ప్రార్థనలోకి వచ్చిన తర్వాత మొత్తం బాధ్యతలన్నీ వదిలిపెట్టేసి వాళ్ళు చర్చిల చుట్టూ తిరుగుతూ ఉంటారు. దానికి కూడా ఒక సమయం ఉంది. ఇప్పుడు దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు కదా, నీ భార్య బిడ్డలని వాళ్ళని పోషించాలంటే నువ్వు పని చేయాలి కదా. ఇల్లు కిరాయి కట్టాలి, ఫీజులు కట్టాలి, పిల్లలకు కావాల్సినవి కొనాలి, భార్యకు కావాల్సినవి చూడాలి, వాళ్ళకి మంచి మందులు ఇప్పించాలి, వాళ్ళని సంతోష పెట్టాలి. అన్నీ వదిలేసి నేను ప్రభువులో ఉన్నాను, నేను వెళ్ళిపోయి నేను చర్చిలో కూర్చుంటానంటే ఆ భార్య ఎంత కష్టపడుతుంది. సో దట్ ఈస్ రాంగ్. నువ్వు వివాహం అయిందా, నీ భార్యను సంతోషపెట్టు, నీ భర్తను సంతోషపెట్టు, నీ కుటుంబాన్ని చూసుకో, బాధ్యతగా చూసుకో. నీ పిల్లల్ని, ఇంట్లో ఉన్న అత్తమామని చూసుకునే బాధ్యత కోడళ్ళది. తప్పకుండా అత్తమామని చూసుకోవాలి. నేను సపరేట్గా వెళ్ళిపోతాను, సపరేట్గా ఉంటాను, వేరైపోతాము, ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు మీరు కోల్పోతున్నారు. క్రిస్టియన్స్, దేవుని బిడ్డలు, క్రైస్తవులు, పెళ్ళైన వాళ్ళు తప్పకుండా ప్రతి ఇంట్లో వాళ్ళ అత్తమామని మీరు చూసుకోవాలి. అత్తమామని చూసుకుంటేనే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. పెళ్ళి కానీ మరుదులు ఉండొచ్చు, ఆడపడుచులు ఉండొచ్చు, వాళ్ళని కూడా చూసుకునే బాధ్యత. మా ఫ్రెండ్ ఉందండి, నాకు చిన్నప్పటి నుంచి మా సండే స్కూల్ ఫ్రెండ్. వాళ్ళ ఇంట్లో ఆమెకి 5 6 ఆడపడుచులు. ఈమె వివాహమై ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె అందరి పెళ్ళిళ్ళు చేసిందండి. ఒక తల్లిలాగా నిలబడి అందరి పెళ్ళిళ్ళు చేసింది. ఎంతో చక్కగా, ఎంతో ప్రేమ. ఆమె దేవుని బిడ్డగా ఉంది కాబట్టి అందరి మరి సంఘంలో ఒక సాక్షిగా నిలబడింది. సో అలా ఉండాలి. ఒక స్త్రీని బట్టి భర్త మారాలి, భార్య మారాలి. భర్తను బట్టి భార్య మారాలి, భార్యను బట్టి భర్త మారాలి. ఏది వివాహం అయిన తర్వాత. నువ్వు ఇంకా వివాహం చేసుకోలేదు, నువ్వు మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు క్రైస్తవునే అంటే విశ్వాసినే చేసుకోవాలి. నువ్వు విశ్వాసి కాబట్టి విశ్వాసనే చేసుకో. లేదు నాకు వివాహం వద్దు అంటే నువ్వు దేవుని పనిలో ఉండాలి. నువ్వు జాబ్ చేస్తున్నావా, లేకపోతే బిజినెస్ చేస్తున్నావా, లేదా ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తావా, దేవుడు నేను ఎలా పిలుస్తున్నాడు, అలాగ నువ్వు వచ్చి దేవుని కొరకు దేవుని పనిలో బిజీగా ఉండాలి. సో నా లైఫ్లో ప్రియులారా, నేను 10th క్లాస్ ముందు వరకు కూడా మ్యారేజ్ చేసుకోవాలనే నాకు ఉండేది ఆలోచన. కానీ నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఈ లోకంలో జీవితం చాలా చిన్నది. వివాహం చేసుకుంటే, నేను అప్పటికి ఈ అధ్యాయం చదవలేదు, నాకు బైబిల్ అంతా కూడా నేను చదవలేదు, అప్పుడే స్టార్టింగ్. నాకు ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో పెట్టాడు. పెళ్లి చేసుకుంటే మనం ఇంకా ఇల్లు సంసారం ఇదే మనం చూసుకోవాలి. ప్రభు కోసం నేను వెళ్ళలేను, ప్రభు కార్యాలు నేను చేయలేను, ఆయన సేవ చేయాలి. కాబట్టి నాకు వివాహం వద్దు అని నేను మనసులో నిర్ణయం చేసుకున్నాను. సో మా ఇంట్లో నాకు ఏమీ అబ్జెక్షన్ చేయలేదు. అమ్మ నాన్న 2-3 సార్లు అడిగారు, కానీ వాళ్ళకు అర్థమైంది నేను ఎంత దేవునిలో ఎంత పిచ్చిగా ఉన్నానో వాళ్ళకి తెలుసు. సో నేను 10th అయిపోయి ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఆయన సేవలో ముందుకు వచ్చేసాను. దేవుడి సేవకు ఫుల్ టైం మినిస్ట్రీకి పిలిచాడు. సో అప్పటి నుంచి కూడా నేను ఇప్పటి వరకు ఆయన సేవలో దేవుడు నన్ను ఎన్నో అవకాశాలు ఇచ్చి ఎన్నో 100 మందికి 1000 మందికి సువార్త అందించడానికి ఆయన ఒక చిన్న సాధనంగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు. సో ఐఎమ్ హ్యాపీ, చాలా సంతోషిస్తాను నేను. ప్రభాను ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడానికి నాకు సహాయం చేసినందుకు వందనాలు. సో ఎంతోమంది ఆత్మీయ బిడ్డల్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఎంతోమంది ఆత్మీయ బిడ్డల్ని, ఆత్మీయ కుమారులను కుమార్తెలను ఇచ్చాడు. అయితే నేను రీసెంట్గా అనుకున్నాను, నేను సేవ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఈ సేవ ఆగిపోతే, నేను ఒకవేళ నా లైఫ్ అయిపోయి దేవుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే, ఈ మినిస్ట్రీని నేను స్టార్ట్ చేసిన మినిస్ట్రీని నా ఫ్యామిలీ నుంచి ఎవరు చేస్తారు అనే థాట్ ఒకటి వచ్చిందండి, ఒక్క క్షణం వచ్చింది నాకు. అప్పుడు అనుకున్నాను నేను, అయ్యో ఒకవేళ నిజంగా నాకే ఒక కుమారుడు కుమార్తె ఉంటే కనుక
వాళ్ళని నేను తయారు చేసి ఉండేదాన్ని సేవ కోసం అని అనుకున్నాను. కానీ ప్రభు నాతో మాట్లాడారు, నేను నీకు ఎంతోమంది ఆత్మీయ బిడ్డలను ఇచ్చాను కదా, ఆత్మీయ కుమారులను కుమార్తెలను ఇచ్చాను కదా, వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో మన ఫ్యామిలీలోనే వాళ్ళు ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు మా ఫ్యామిలీలో నాతో పాటు నా చెల్లి మినిస్ట్రీలో ఉంది, ఇంకా తమ్ముళ్ళు ఇంకా ఫుల్ టైం మినిస్ట్రీలోకి రాలేదు, వాళ్ళు ఇంకా మినిస్ట్రీ స్టార్ట్ చేయలేదు. బట్ దే ఆర్ బిలీవర్స్, వాళ్ళు మంచిగా దేవునిలో ఉన్నారు, ఆత్మలో మంచిగా ఎదుగుతూ ఉన్నారు. కానీ ఫుల్ టైం మినిస్ట్రీ చేయాలి అనేది ఆశ. సో ఓకే, మనం చేసినంత వరకు మనం చేస్తాము. మన ద్వారా ఎంతమంది అయితే రక్షణ పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు తన సేవలో వాడుకుంటాడు. సో నేను అదే అడుగుతున్నాను, దేవుడు నా ద్వారా ఇప్పటికి ఎంతోమంది సేవకులను తయారు చేశాడు. సో ఇప్పటి నుంచి నేను ఇంకా ఆత్మీయ బిడ్డలను, ఆత్మీయ కుమారులు కుమార్తెలని సేవకులుగా తయారు చేయడానికి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే పనిలో వాళ్ళని సిద్ధపరుస్తూ ఉన్నాను. సో ప్రియులారా, వివాహం మంచిదే, కానీ వివాహం చేసుకోకుండా ఉండేవాళ్ళు ఇంకా మరీ ధన్యులు అని బైబిల్ చెప్తుంది. అది మన ఇష్టం. దేవుడేమి ఇది రూల్, నువ్వు ఇలాగే ఉండు, నువ్వు చేసుకోవద్దని ఎప్పుడు ప్రభు చెప్పడు. దాంట్లో దేవుడు బలవంతం చేయడు, చేసుకోవద్దు అని ఆర్డర్ ఏమి ఇవ్వడు. మన ఇష్టం అది. నేను దేవుని కొరకు ఇలా ఉండాలి అని నిర్ణయం తీసుకుంటే దేవుడు నీకు ఆ కృప ఇస్తాడు. అలా ఉండడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. కొన్నిసార్లు పడిపోవచ్చు, బలహీనతలు ఉంటాయి మనుషులం కాబట్టి. అయినా కూడా దేవుడు నీతిమంతుడు, 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. నీతిమంతుడే 7 సార్లు పడిపోతాడంట. అబ్రహాం పడిపోయాడు, దావీదు పడిపోయాడు, ఎంతోమంది, యాకోబు పడిపోయాడు. నీతిమంతులు వాళ్ళందరూ, అయినా కూడా వాళ్ళు పడిపోయారు. దేవుడు వాళ్ళని వదిలిపెట్టలే, వాళ్ళని లేపాడు. దేవుడు మళ్ళీ వాళ్ళని పరిశుద్ధపరిచాడు. కాబట్టి భయపడొద్దు, ప్రభు కొరకు నిలబడాలని ఆశ ఉంటే చాలు, ఆయనే మన చేపట్టుకుంటాడు, నడిపిస్తాడు. సో ఈ అధ్యాయాన్ని మీరు చదువుకోండి ప్రియులారా. మనం దేవుని కార్యాలలో దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలా అని మనం ఆలోచించాలి. వివాహమైన వాళ్ళైనా వివాహం కాని వాళ్ళైనా మనం దేవుని కొరకు జీవించాలి, దేవుని పని చేయాలి. హల్లెలూయా, ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు తండ్రి. అవును ప్రభా, వివాహం అన్నిటిలో ఘనమైనది అన్నావు తండ్రి. కానీ అదే సమయంలో మళ్ళీ వివాహం చేసుకోకుండా దేవుని సేవ చేయడం మరి ధన్యులు అని అంటున్నావు నాయన ప్రభా. మరి అలాంటి ధన్యత మీరు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు మరి నీ కొరకు జీవించడానికి, నీ సేవ చేయడానికి, నేను సంతోషపెట్టడానికి సహాయం చేయండి. అలాగే వివాహమైనటువంటి భార్యాభర్తలు కూడా వాళ్ళు నిన్ను ప్రేమించడానికి, నీవు ఇచ్చిన భార్యను, భర్తను, కుటుంబాన్ని ప్రేమించడానికి, వారి వారి బాధ్యతలు సరిగా నిర్వహించడానికి వాళ్ళకి కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. యా తండ్రి, మేము ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో నేను వెంబడించడానికి మాకందరికీ జ్ఞానము, శక్తిని, బలమును, పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు పర్సనల్గా మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. గుడ్ నైట్.